వైసీపీ హయాంలో మద్య నిషేధం హామీకి తూట్లు పొడిచిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వస్తే లిక్కర్ రేట్లు తగ్గిస్తానని హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత ప్లేటు ఫిరాయించారు. మద్య నిషేధం సంగతి అలా ఉంచితే విచ్చలవిడిగా రేట్లు పెంచేసి మందుబాబుల ఇల్లు ఒళ్ళు గుల్ల చేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం అమ్మించారు జగన్. రేట్ల విషయంలో అప్పట్లో జగన్ సర్కారుపై దుమ్మెత్తిపోశాయి టీడీపీ జనసేనలు. మరి ప్రభుత్వం మారి జగన్ గద్దె దిగిపోయారు. కూటమి సర్కారు వచ్చి ఏడాది కావస్తోంది. మందుబాబులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా? ఏ మేరకు ధరలు తగ్గించారు? కూటమి హయాంలో అయినా మందుబాబులు హ్యాపీగా ఉన్నారా? మాట తప్పను, మడమ తిప్పను. ఈ డైలాగ్ గుర్తుందా? ఇదే డైలాగ్ గతంలో జగన్ నోట పదే పదే వినపడేది. సంపూర్ణ మద్య నిషేధం ఇస్తామంటూ మహిళల ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన జగన్ మాట తప్పేసి మడమ తిప్పేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి నాసిరకం మద్యంతో ప్రజలు ఇల్లు ఒళ్ళు గుల్లచేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. లిక్కర్ బాటిల్పైనే రాసి ఉంటుంది మద్యపానం ఆరోగ్యానికి హానికరమని. తాగేవాళ్లను ఎవరూ ఆపలేరు. అయితే గత జగన్ ప్రభుత్వంలో రేట్లు పెంచితే మద్యం తాగటం మానేస్తారంటూ విచ్చలవిడిగా రేట్లు పెంచేసిన పరిస్థితి మన అందరికీ తెలిసిందే. అంతకుముందు తాము అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తామంటూ బహిరంగ సభల్లో చెప్పిన జగన్ 5 ఏళ్ల పాలనలో నిషేధం సంగతి ఏమోగాని అసలు మద్యపానాన్ని ఆదాయ వనరుగా చేసుకుని పరిపాలన సాగించారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. మాట తప్పేసి మడమ తిప్పేసి మద్యపాన నిషేధం హామీని అటకెక్కించేశారని గత జగన్ ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న ప్రముఖ మద్యం బ్రాండ్లన్నింటినీ నిషేధించి కొత్త రకం మద్యం కంపెనీలను పరిచయం చేశారు. అయితే వాటిలో మద్యం కంటే విష రసాయనాలే ఎక్కువగా ఉన్నాయని తెలుగుదేశం ఆనాడు ల్యాబ్లో సైతం పరీక్షలు చేపించి ఆధారాలతో సహా అప్పటి జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఇవన్నీ జే బ్రాండ్స్ అని, మొత్తం జగన్ బినామీ కంపెనీలవే అని విమర్శలు చేసింది. అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాలను ప్రభుత్వపరం చేశారు. అయితే కేవలం పేరుకు మాత్రమే ప్రభుత్వం మద్యం దుకాణాలుగా మార్చారని, కానీ మద్యాన్ని సరఫరా చేసేది మాత్రం జగన్ బినామీ కంపెనీలే అని, దోపిడీని ఆ విధంగా మళ్లించుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక జగన్ హయాంలోని జే బ్రాండ్ తాగి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, అనేక జబ్బులు బారిన పడ్డారని తెలుగుదేశం విమర్శలు చేసింది. ఏ ఆడవారిని మద్యపాన నిషేధం చేస్తామంటూ నమ్మించి ఓట్లు వేయించుకున్నారో అదే ఆడవారి తాలిబొట్లను కల్తీ మద్యంతో తెంచేశారు అంటూ అప్పట్లో తెలుగుదేశం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక 5 ఏళ్ల జగన్ పాలన తర్వాత కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి అనేక మార్పులు తీసుకొస్తుంది. పాలనలో కొత్త కొత్త సంస్కరణలతో పాటు గత హయాంలో జరిగిన అనేక అవకతవకలను సరిచేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే కల్తీ బ్రాండ్లుగా ఉన్న అనేక మద్యం బ్రాండ్లను నిషేధించి క్వాలిటీ బ్రాండ్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాటి లిక్కర్ కుంభకోణంకు సంబంధించి పలువురి అరెస్టులు కూడా జరిగాయి. నెక్స్ట్ అరెస్టు జగన్మోహన్ రెడ్డిదే అన్న కామెంట్స్ కూడా గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి వైసీపీ సర్కార్ ప్రభుత్వం మద్యం షాపుల పాలసీని అమల్లోకి తెచ్చింది. అప్పటి వరకు 4,380 షాపులు ఉంటే వాటిని 3,500కు కుదించి ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరోసారి షాపుల సంఖ్యను 2,934కు కుదించారు. ఇవి కాకుండా టూరిజం కేంద్రాల్లో షాపుల పేరుతో మొత్తం 3,392కు పెంచారు. రేట్లు డబుల్, ట్రిపుల్ చేశారు. రేట్లు పెంచితే మద్యం మానేశారని స్వయంగా జగన్ చెప్పారు. అయితే మందుబాబులు ఎవరూ మద్యం మానకపోగా కల్తీ మద్యం సేవించి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. జగన్ పాలనలో ఖరీదైన జే బ్రాండ్ లేదా నాసిరకమైన కల్తీ మద్యం విరివిగా అమ్మకాలు జరిగేవి. వాటితో మందుబాబులకి కిక్కు రాకపోగా జేబులు ఖాళీ అయిపోయేవి, ఆరోగ్యం కూడా చెడిపోయేది. టీడీపీ నేతలు అప్పట్లో జే బ్రాండ్స్ అంటూ వాటిపై ల్యాబుల్లో పరీక్షలు కూడా చేయించారు. అప్పట్లో అదో పెద్ద దుమారం. నాణ్యమైన మద్యాన్ని అందించకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలు నడిచేవి. అంతేకాదు కేవలం క్యాష్ మాత్రమే తీసుకునేవారు.
ఎలాంటి డెబిట్ కార్డు, డిజిటల్ పేమెంట్స్ను అనుమతించకపోవడం కూడా గత ప్రభుత్వంలో వివాదాలకు కారణమైంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం కూడా తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. అక్రమ మద్యం పేరుతో అనేక మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. పేరు తెలియని మద్యం తాగి అనేక మంది అనారోగ్యం బారిన పడ్డారంటూ నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా వినియోగించుకున్నారు. తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని అతి తక్కువ ధరకు అన్ని నాణ్యమైన బ్రాండ్లను అందిస్తామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకువచ్చింది కూటమి సర్కార్. కొత్త విధానం ప్రకారం నాణ్యత కలిగిన అన్ని పేరున్న బ్రాండ్లు తీసుకొచ్చారు. అంతేకాదు తక్కువ ధరలకే మద్యాన్ని విక్రయిస్తున్నారు. 2019కి ముందు తరహాలోనే వైన్ షాపులను వేలం నిర్వహించి తద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. వైసీపీ హయాంలో పెంచిన రేట్ల కంటే కూటమి వచ్చాక ఎంతో కొంత రేట్లు తగ్గించింది. అంతేకాదు 99 రూపాయలకు క్వాలిటీ లిక్కర్ తీసుకువచ్చారని మందుబాబులు చెబుతున్నారు. జగన్ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ విచారణ ఊపందుకుంది. ఇప్పటికే పలువురిని జైలుకు పంపించారు అధికారులు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఏపీ లిక్కర్ కేసు విచారణ జరుగుతుంది. దాదాపుగా పెద్ద తలకాయలన్నింటినీ అరెస్టు చేశారు. ఇక మిగిలింది ఎవరో అందరికీ తెలుసని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి జగన్ని అరెస్టు చేస్తారని కూడా కూటమి వర్గాలు కోడే కూస్తున్నాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కీలక అరెస్టులు జరుపుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపినట్టయింది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించినట్లయింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు అయిన తర్వాత విచారణ వేగవంతంగా సాగింది. దాదాపు 3,200 కోట్ల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలతో లిక్కర్ స్కామ్లో అరెస్టైన నిందితులు అంతా పీకల్లోతు కష్టాల్లో కోరుకుపోయారు. ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ కేసులు నమోదు చేశారు. సిట్ కేసులో అరెస్టు చేయగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో జగన్ పరిస్థితిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కామ్లో అన్నీ తానే వ్యవహరించిన A1 రాజ్ కసిరెడ్డిని పోలీసులు ఎప్పుడో అరెస్టు చేశారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు అధికారులు. మొత్తానికి వైసీపీ హయాంలో లిక్కర్ వ్యవహారంలో జరిగిన అవకతవకలకు జగన్ అరెస్టు అవ్వడం ఖాయమని టీడీపీ అంటోంది. తమ ప్రభుత్వంలో మాత్రం మందుబాబులకు జగన్ హయాం నాటి కష్టాలు చాలా వరకు తప్పినట్లే అని కూటమి శ్రేణులు చెప్పుకుంటున్నాయి.